ఇప్పుడు మాహాత్మ్య ఖండం. అయ్యా, ఆ త్రిపురాదేవి ఎవరు అని అడిగాడు పరశురాముడు. త్రిపుర అంటే సృష్టి స్థితి లయలు చేసే పరమేశ్వరుని శక్తి. పరమేశ్వరుడు ప్రతి వారి యందు ఆత్మయై ఉన్నాడు కనుక ఆత్మ యొక్క శక్తియే లలిత. ఆత్మ యొక్క చైతన్యం చేతనే శరీరం కదులుతున్నది. ఆ చైతన్యం వల్లనే శరీరానికి, ఆత్మకి, బుద్ధికి శక్తి వస్తున్నది. మనం కదిలే శరీరాన్ని చూస్తున్నాం, కదిలే వాటిని చూస్తున్నాం, కానీ కదిలించే చిచ్చక్తిని చూడడం లేదు. వీటిని కదిలిస్తున్న ఆ చిచ్చక్తే అమ్మ. అమ్మ అంటే మనల్ని, అలాగే ప్రపంచాన్ని, విశ్వాన్ని కూడా ప్రసవించింది. అమ్మ అంటే పోషించేది, కనిపెట్టి ఉండేది. ఇదే ఈశ్వర శక్తికి అన్వయించుకోవాలి. పసిబిడ్డకు తనకు ఒక తల్లి ఉందని, తనను కన్నదని, పోషిస్తున్నదని, కనిపెట్టుకొని ఉన్నదని తెలియకపోయినా, ఆ తల్లి పసిబిడ్డకు తెలియకపోయినా ఆ తల్లి కనిపెట్టే ఉంటుంది. అలాగే ఈ విశ్వశక్తి కూడా సృష్టినంతటిని గమనిస్తూనే ఉంటుంది. పసిపిల్లవాడు తనకొక తల్లి ఉన్నదని కొంత ఎదిగితే గానీ తెలుసుకోలేడు. అలాగే మనం కూడా కొంత ఎదుగుదల వచ్చాక మనల్ని నడిపించే చిచ్చక్తి ఉన్నదని గ్రహిస్తాం. అలాంటి చిచ్చక్తిని, అమ్మని గురించి తెలుసుకోవడానికి, ఆమె అపార శక్తిని గ్రహించడానికి ఆమెను భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. భక్తి సంపద పెరగడం కోసం ఇప్పుడు అమ్మవారి మహాత్మ్యాన్ని చెప్తాను అన్నారు దత్తాత్రేయుల వారు. ఈ మహాత్మ్య ఖండంలో అమ్మ దుష్ట శిక్షణ చేసిన విధానాన్ని చెప్పారు. తన నుండే అనేక శక్తి స్వరూపాలను సృష్టించింది. ఇచ్ఛాశక్తి నుండి పరమేశ్వరుణ్ణి, జ్ఞానశక్తి నుండి విష్ణుమూర్తిని, క్రియాశక్తి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించి వారికి భార్యలుగా గౌరీ, లక్ష్మి, సరస్వతులను సృష్టించి ఇచ్చింది. ఈ 3 శక్తులను సృజించినది త్రిపురాదేవియే. ఈ మహాత్మ్యం ఖండంలో త్రిపురాదేవిని త్రిరూప అని కూడా చెప్పారు. ఈమె లలితాదేవి యొక్క ఒక రూపం. అనంత భుజములతో బ్రహ్మ, విష్ణు, రుద్రులు, వారి భార్యలు, సరస్వతి, లక్ష్మి, గౌరీ రూపాలు అన్నీ కలబోసి ఉన్నది. ఆమె అనేక రూపాలతో, అనేక నామాలతో విరాజిల్లుతున్నది. అనేక రూపాలతో అవతరిస్తూ ఉన్నది. ఒకానొకప్పుడు దేవతలు మేమే గొప్ప అనుకుంటూ విర్రవీగుతున్నారు. మాలో ఎవరు గొప్ప తేల్చమన్నట్లుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్ళారు. ఇంద్రుడు నేనే గొప్ప అన్నాడు. చంద్రుడు వచ్చి నేను లేకపోతే జగత్తే లేదు అన్నాడు. అగ్నిదేవుడు వచ్చి నువ్వేనా, నేను నీకంటే గొప్ప అన్నాడు. ఇలా అందరూ అనుకుంటూ ఉంటే శివుడు వచ్చి ఈ ముగ్గురికి కారణమైనదెవరో ఆ శక్తిని పిలిచాడు. అప్పుడు కుమారి రూపంలో అమ్మ ప్రత్యక్షమైంది. నువ్వెవరివి అని అడిగారు ఆ దేవతలందరూ. ఆ తల్లి మీ శక్తి ఎంతో తెలుసుకుందామని వచ్చాను అని ఒక గడ్డిపోచను తెచ్చి అగ్నిదేవుణ్ణి పిలిచి దీనిని దహించు అన్నది. అగ్నిదేవుడు ఆ గడ్డిపోచను సర్వశక్తిని ప్రయోగించినప్పటికీ దహించలేకపోయాడు. దేన్నైనా దహించి వేయగల అగ్ని గడ్డిపోచను దహించలేకపోయాడు. అప్పుడు ఆ కుమారి రూపంలో వచ్చిన ఆ తల్లి దానిని దహించింది. చంద్రుణ్ణి పిలిచింది. నువ్వు దీనిని చల్లబరచు అన్నది. తన మొదటి 16 కళలతో పితృదేవతలకు, తరువాతి 16 కళలతో దేవతలకి అమృతాన్ని కురిపించే శీతలకారుడైన చంద్రుడు దానిని ఎంత ప్రయత్నం చేసినా చల్లబరచలేకపోయాడు. ఇలా దేవతలందరి శక్తి చేతకాకుండా పోయింది. ఆమె మాహాత్యాన్ని చూసిన ఇంద్రుడు ముందుగానే వచ్చి ఆమెకు వినయ విధేయతలతో నమస్కరించాడు. అమ్మా అమ్మా నువ్వెవరు అని ప్రశ్నించాడు. ఇంతకు ముందడిగినప్పుడు అహంకారంతో కూడి ఉన్నారు కనుక జవాబు చెప్పలేదామె. కానీ ఇప్పుడు వినయంగా భక్తితో అడుగుతున్నాడు కనుక జవాబు చెప్తోంది ఆ తల్లి. నా పేరు ఉమా హైమవతి బహుశోభమాన
అన్నదా కుమారి రూపంలో అవతరించిన ఆ తల్లి. ఈశ్వరుడు ఓం, ఓం అనే ప్రణవం. అమ్మ ఉమ. ఉమా అంటే ఉత్తమ చిత్తవృత్తి. చిత్తవృత్తి అంటే మనస్సు చేసే పని, పరతత్వం గురించి ఆలోచించేది ఉత్తమ చిత్తం. హైమావతి అంటే బంగారు తేజస్సుతో భాసిస్తున్నది, చైతన్యంతో ప్రకాశిస్తున్నది. చైతన్యమే ప్రపంచం. ప్రపంచంలోని అన్ని శోభలు అమ్మవారివే. ప్రకటించబడుతున్న ప్రతి శక్తి ఆ తల్లియే. అందుకే ఆమె సూర్యుడిలోని కాంతి శక్తి, చంద్రుడిలోని శీతల శక్తి, అగ్నిలోని దాహక శక్తి, గాలిలోని వీచే శక్తి, నీటిలో ప్రవహించే శక్తి, బహుశోభమాన కంటికి చూసే శక్తి, చెవికి వినికిడి శక్తి, నాలుకకు రుచి చూసే శక్తి, సర్వశక్తులు అన్ని రూపాలు ఆమెవే. సామవేదాంతర్గత కేనోపనిషత్తులో చెప్పారు. ఈ కథ సామవేదాంతర్గత కేనోపనిషత్తులో చెప్పారు. ఈ కథ త్రిపుర రహస్యంలో మహాత్మ్య ఖండంలో శివపార్వతుల కళ్యాణం, లక్ష్మీ గౌరీ సరస్వతుల మహిమలు, దక్షయజ్ఞ విధ్వంసం, భండాసుర వధ, లలితోత్పత్తి ఇలా కొనసాగుతుంది. భండాసుర వధ విస్తారంగా చెప్పారు. భండాసురుడు, విసుక్రుడు, విషంగుడు ముగ్గురిని సంహరించడం కథా పరంపర. శివుడు యాగం చేశాడు. అందులో నుండి సంకల్పశక్తి అయిన అమ్మవారు ఉద్భవించింది. సంకల్పశక్తి మూడుగా తనను అవతరించుకుంది. అవి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. ఇచ్ఛాశక్తి లలితాదేవి, జ్ఞానశక్తి మంత్రిని అయిన శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహీదేవి. దత్తాత్రేయుల వారు అమ్మవారి మహిమలు, లీలలు చెప్తూ ఉండగా పరశురామునికి అమ్మవారిపై భక్తి, ప్రేమ, శ్రద్ధ కలిగాయి. దత్తాత్రేయుల వారు పరశురామునకు త్రిపురాదేవి యొక్క మహాత్యాన్ని వర్ణించి చెప్పడం పెట్టారు. త్రిపురాదేవి ఆజ్ఞతో బ్రహ్మదేవుడు భూమి మీద క్షణంలో మనుషులను, యక్షులను, గంధర్వులు మొదలగు అన్ని జాతులను సృష్టించాడు. ఆ తల్లి ఆజ్ఞను అనుసరించి విష్ణువు బ్రహ్మదేవుడు సృష్టించిన భూమి నందలి నానా జాతులను పాలిస్తున్నాడు. కల్పాంతంలో ఈశ్వరుడు ఈ సృష్టినంతటినీ లయం చేస్తున్నాడు. ఈ విధంగా ఈ సృష్టి స్థితి లయలు చేస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు బాగా శ్రమ కలిగింది. వాళ్ల పరిస్థితిని చూసి ఆ త్రిపురాదేవి 12 భుజాలతో, 10 తలలతో, బ్రహ్మ, విష్ణు ఈశ్వరుల రూపములు గల ఆకారాలతో వారికి దర్శనమిచ్చింది. అప్పుడు ఆమెను వారు స్తోత్రం చేసి, అమ్మా మేము ఈ శ్రమను ఓర్చలేకుండా ఉన్నామమ్మా అని చెప్పారు. అప్పుడు ఆ తల్లి తన యందు బ్రహ్మదేవుడి అంశ నుండి సరస్వతిని, విష్ణువు అంశ నుండి లక్ష్మీదేవిని, ఈశ్వరుని అంశ నుండి గౌరీదేవిని సృష్టించి శుభముహూర్తమునందు భార్యలుగా చేసుకోమని వారికిచ్చింది. త్రిపురాదేవి యొక్క తేజస్సు నుండి కళలను భార్యలుగా పొందడంతో ఉత్సాహంగా వారు తమ విధులను నిర్వర్తించుకోవడం మొదలుపెట్టారు. ఇదియే త్రిరూపాఖ్యానము అని దత్తస్వామి పరశురాముడికి చెప్పారు. రామా, ఇప్పుడు నీకు లక్ష్మీ మహాత్యాన్ని చెప్తాను విను. మొట్టమొదట మనుషులందరూ స్వర్గం మొదలైన సుఖాలను కోరకుండా, స్వార్థం లేకుండా యజ్ఞయాగాదులు చేస్తుండేవాళ్ళు. మనుషులకు ఏ కోరికలు లేవు, స్వార్థం లేదు, బాగానే ఉంది. వీటి కోసం తమను పూజించడం లేదని దేవతలకు చింత వచ్చింది. అప్పుడు ఇంద్రుడితో సహా దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ సత్యలోకంలో బయట పెద్ద సభలో కూర్చొని ఉండగా దేవతలందరూ అక్కడికి వెళ్ళారు. సత్యలోకంలోనే లోపల ఇలాంటిది మరొక మహాసభ ఉంది. అందులో కామక్రోధం ఇలాంటి గుణాలు లేని వాళ్లే ఉంటారు. ఇతరులు లోపలికి వెళ్ళలేరు. అందుకని ఇంద్రుడు, మిగతా దేవతలంతా అక్కడికి పోలేరు.
బయట ఉన్న మహాసభలోనే దర్శించి దేవతలంతా తమ బాధను చింతలను చెప్పుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ లక్ష్మీదేవిని ప్రార్థించమని చెప్పారు. వాళ్ళు లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. అప్పుడు లక్ష్మీదేవి వాళ్ళ తపస్సుకు మెచ్చి ఆమె సంకల్పమాత్రాన కాముడనే కుమారుడిని సృష్టించి ఇచ్చి, వీడు మీ పని పూర్తి చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంద్రుడు మొదలైన దేవతలు కాముడిని ప్రార్థిస్తుంటే అతడు గర్వంతో, మీ బాధ అర్థమైంది, భూలోకంలో మనుషులంతా మిమ్మల్ని పూజించేటట్లు చేస్తాను, మీరు బాధపడద్దు అని చెప్పాడు. వెంటనే భూలోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు దేవతలను పూజించండి అని బోధించేశాడు. అప్పుడు మనుషులు, స్వర్గంలో దేవతలు ఎలా ఉన్నారో మేము భూమి మీద మనుషులము అంతే కదా, ఇక మరి దేవతలను మేమెందుకు పూజించాలి అని ప్రశ్నించారు. కాముడు చెప్పినట్లుగా విని దేవతలను పూజించలేదు. అప్పుడు కాముడు కోపంతో వీళ్ళందరినీ చంపడానికి నిశ్చయించుకున్నాడు. భూమి మీదికి యుద్ధానికి బయలుదేరి అనేక రాజ్యాలను జయిస్తూ బ్రహ్మావర్తమనే రాజ్యానికి చేరుకున్నాడు కాముడు. అయితే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వీరవ్రతుడనే రాజు కాముణ్ణి జయించడానికై ఆయన తండ్రి వర్ధనుడు చెప్పినట్లుగా 8 రోజులు పరమేశ్వరుడికై తపస్సు చేశాడు. శివుడు నీకు విజయం లభిస్తుందని వరమిచ్చాడు. కాముడికి సాయంగా ఇంద్రాది దేవతలు దేవసైన్యాలతో వచ్చారు. వీరవ్రతుని సేనాధిపతులు సుధృతి రణధీరుడు. వీళ్ళు యుద్ధంలో ఇంద్రాది దేవతలను ఓడించి బంధించారు. కాముడు ధాటిగా యుద్ధం చేస్తున్నాడు. రణధీరుడనే సేనాధిపతి కాముణ్ణి ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధంలో కాముడు స్పృహ కోల్పోయి పడిపోయాడు. అప్పటికే వీరవ్రతుడు యుద్ధ భూమిలోకి వచ్చేశాడు. కాముడు తెప్పరిల్లి లేచి వీరవ్రతుడితో 3 రోజులు ఏకధాటిగా పగలు రాత్రి యుద్ధం చేశాడు. 4వ రోజు వీరవ్రతుడు పరమేశ్వరుడిచ్చిన శూలమనే అస్త్రాన్ని కాముని మీద ప్రయోగించాడు. కాముడి ప్రాణం పోయింది. లక్ష్మీదేవి దగ్గర ఉండే దూతలు వచ్చి కాముడి శరీరాన్ని ఆమె దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ వీరవ్రతుడేమో విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు. ఆయన గురువు విద్యాపతి సూచన మేరకు బందీలుగా ఉన్న దేవతలందరినీ విడిచిపెట్టేశాడు. వీరవ్రతుడు దేవతలందరినీ క్షమించమని ప్రార్థించాడు. లక్ష్మీదేవి త్రిపురాదేవి అనుగ్రహంతో అమృతాన్నిచ్చి ఇక్కడ కాముణ్ణి బతికించింది. కాముడేమో ఓటమిని అంగీకరించలేక చాలా బాధపడుతున్నాడు. అది చూసి లక్ష్మీదేవి, నువ్వు కేవలం మనుషుల శక్తి వల్ల ఓడిపోలేదు, పరమేశ్వరుడి శక్తి వల్ల ఓడిపోయావు అని చెప్పింది. అయితే పరమేశ్వరుడు కూడా నాకు శత్రువే, వాడిని కూడా జయించే ఉపాయం చెప్పు అని లక్ష్మీదేవి దగ్గర పట్టుపట్టాడు కాముడు. అప్పుడు అక్కడికి వచ్చిన గౌరీదేవి కాముడి మాటలు విన్నది. అతని మొండితనానికి ఆమెకు కోపం వచ్చింది. నువ్వు పరమేశ్వరుడి వల్ల భస్మమైపోతావు అని శపించింది. అలా గౌరీదేవి కాముణ్ణి శపించగానే లక్ష్మీదేవికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఇదే విధంగా నువ్వు భర్తను నిందించటం విని భరించలేక దహించబడతావు అని లక్ష్మీదేవి తిరిగి గౌరీదేవిని శపించింది. అందుకు గౌరీదేవి లక్ష్మీదేవిని, ఓహో అలాగా, అయితే నువ్వు భర్త నుండి వేరు చేయబడి బాధపడతావు, సవతులతో కష్టపడతావు అని కోపంతో శపించింది. వీళ్ళిద్దరికీ ఘోరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో లక్ష్మీదేవి బాణంతో గౌరీదేవి స్పృహ కోల్పోయింది. ఈలోగా బ్రహ్మదేవుడు వచ్చి లక్ష్మీదేవిని శాంతపరిచాడు. స్పృహ వచ్చిన తర్వాత గౌరీదేవి కూడా శాంతించింది. లక్ష్మీదేవి శాపం వల్ల గౌరీదేవి దక్షుని కూతురిగా పుట్టి తండ్రి చేసే యజ్ఞంలో భర్త అయిన పరమేశ్వరుని నిందను విని సహించలేక యోగాగ్నిలో దగ్ధమయ్యింది. వీరవ్రతుడు పాలిస్తున్నంత కాలం దేవతలు అతనితో సఖ్యంగానే ఉన్నారు.
ఆ తర్వాత మళ్ళీ దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వెనకటిలాగానే మనుషులు తమను తమను ప్రస్తుతం పూజించటం లేదని బాధను వెళ్లబుచ్చుకున్నారు. మనుషులు దేవతలను పూజించాలని కోరుకున్నారు. అందుకు బ్రహ్మ సరే అని, మానవులు ఎక్కడ యజ్ఞాలు చేస్తారో అక్కడ వానలు కురిపించు. వర్షం కోసం మానవులు నిన్ను యజ్ఞాలతో పూజిస్తారు అని వర్షానికి ఆధిపత్యం ఇంద్రుడికి ఇచ్చాడు. అప్పటి నుండి మానవులు యజ్ఞాలు చేసి దేవతలను పూజిస్తున్నారు. ఇక్కడ కాముడు తన తల్లి లక్ష్మీదేవి చెప్పినట్లు విని త్రిపురాదేవిని ఉపాసించి అమోఘమైన ధనుర్బాణాలు సంపాదించాడు. పరమేశ్వరుడితో యుద్ధం చేయడానికి సంసిద్ధుడై అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కాముడు దక్షయజ్ఞంలో భస్మమైన గౌరీదేవి హిమవంతుడి కూతురిగా పుట్టి శంకరుణ్ణి పెండ్లాడింది. శంకరుడు తీవ్రమైన తపస్సులో నిలిచి ఉన్నాడు. ఆ సమయంలో తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు గొప్ప తపస్సు చేసి ఆ తపోబలంతో ఇంద్రుడి సింహాసనం మీద కూర్చున్నారు. ఇంద్రుడు బ్రహ్మదేవుడిని శరణాగతి పొందాడు. బ్రహ్మదేవుడు శంకరునికి జన్మించే కుమారుని వల్ల ఆ రాక్షసులు సంహరింపబడతారని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు కాముడిని పిలిచి పరమేశ్వరుడిని తపస్సులో నుంచి లేపమని కోరాడు. పరమేశ్వరుడిని ఎదుర్కోవడానికి ఎదురు చూస్తున్న కాముడు కూడా ఆయనపై పుష్పబాణాలు ప్రయోగించాడు. దానివల్ల ఈశ్వరుని మనస్సు చెదిరి కంటి నుండి అగ్ని వెలువడి కాముణ్ణి దహించేసింది. దేవతలందరూ ప్రార్థించగా ఈశ్వరుడు పుత్రుణ్ణి పొందడానికి అంగీకరించాడు. అప్పుడు సనత్కుమారుడు కుమారస్వామిగా ఆయన పుత్రుడిగా అవతరించాడు అని దత్తాత్రేయుల వారు చెప్తుంటే పరశురాముడు సనత్కుమారుడు ఎందుకని ఇలా జన్మించాడు అని ప్రశ్నించాడు. అప్పుడు దత్తస్వామి ఇలా చెప్పారు. వృషభ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న సనత్కుమారుడు అక్కడికి వచ్చిన బ్రహ్మతో, నాన్న, నేను దానవులను చంపినట్లుగా కలలో చూశాను, కారణమేంటి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, నాయనా, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడివి. అప్పుడు నువ్వు దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధం గురించి విని నువ్వే స్వయంగా రాక్షసులను సంహరించాలని భావిస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ శరీరాన్ని వదిలేశావు. ఆ పుణ్యం వల్లే నాకు కొడుకువై జన్మించావు. ఆ భావనల బలం వల్లే నీకు ఈ కల వచ్చింది. నీవు స్వేచ్ఛగా ఇంకో జన్మ తీసుకొని అందులో నీ భావనలన్నీ యథార్థం చేసుకుంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన సమాధిలో ఉన్నాడు, ఆనందమగ్నుడై ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరుల రాకను గమనించలేదు. పరమేశ్వరుడి కోపించాడు. ఆ ముని, స్వామి, మీరు నన్ను శపించినా మంచిదే, వరములు కురిపించినా మంచిదే అని శాంతంగా అన్నాడు. ఆయన మనస్థైర్యానికి మెచ్చుకొని పరమేశ్వరుడు వరం కోరుకో అన్నాడు. అలా కాదు, మీరే నా నుండి వరం కోరుకోమన్నాడు సనత్కుమారుడు. అలాగైతే నువ్వు నాకు కుమారుడిగా జన్మించు అన్నాడు పరమేశ్వరుడు. అయ్యా, పార్వతీదేవి పుత్రునిగా జన్మించమని కోరలేదు కనుక నీకొక్కడికే కుమారుడిగా నేను జన్మిస్తాను. పార్వతీదేవి నన్ను పుత్రునిగా జన్మించమని కోరలేదు గనక నీకొక్కడికే కుమారుడిగా జన్మిస్తాను అన్నాడు ఆయన. అప్పుడు పార్వతీదేవి, నాకు పుత్రుడివి అవ్వు అంది. అమ్మ, నాకు గర్భం నుండి జన్మించడం ఇష్టం లేదు. అమ్మ, పూర్వం వృత్తాసురుడికి భయపడి ఈయన అదృశ్యమయ్యాడు చూసావా, అప్పుడు నువ్వు ఆయనను వీడి ఉండలేక దుఃఖంతో గంగా తీరంలో శరీరాన్ని వదిలిపెట్టావు. అప్పుడు నీ శరీరావయవాల నుండి రెల్లు పొదలు పెరిగాయి, శరవణం అంటారు దాన్ని. నేను అక్కడే పుట్టి నీ దేహం నుండి పుట్టినట్లుగా నీ కుమారుడినవుతాను అని మహర్షి ఆమెను ఓదార్చాడు. తర్వాత సనత్కుమారుడు శివుని వీర్యం వల్ల రెల్లు పొదలందు కుమారస్వామిగా జన్మించి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అని దత్తాత్రేయ స్వామి పరశురాముడికి చెప్తున్నాడు. రామ,
ఇప్పుడు సరస్వతీదేవి మహాత్యాన్ని చెప్తాను విను. ఒకనాడు బ్రహ్మసభలో మహర్షులందరూ సరస్వతీదేవిని స్తుతిస్తున్నారు. అది బ్రహ్మకు నచ్చలేదు. ఆమెను ఎగతాళి చేశాడు. ఆమె కూడా ఆయనను విమర్శించింది. బ్రహ్మదేవుడికి కోపం వచ్చి, నువ్వు నాకు భార్యగా తగవు పొమ్మన్నాడు. అయితే నీకు గొల్లపిల్ల భార్యగా వస్తుంది అని చెప్పించింది సరస్వతీదేవి. మహర్షులు వాళ్ళిద్దరినీ శాంతపరిచారు. కొంతకాలానికి బ్రహ్మ యజ్ఞం చెయ్యాలని తలపెట్టాడు. సరస్వతీదేవి అలిగింది. బ్రహ్మ విష్ణువుని పిలిచి వెంటనే ఒక కన్యను తీసుకొని రావలసింది, భార్యగా చేసుకుని యజ్ఞం చెయ్యాలి అని అన్నాడు. సరే అని విష్ణు ఒక గొల్ల కన్యను తీసుకుని వచ్చాడు. అప్పుడు బ్రహ్మ ఆ గొల్ల కన్యను భార్యగా చేసుకొని యజ్ఞాన్ని పూర్తి చేశాడు. తనకన్నా అందమైన ఆ గొల్ల కన్యను చూసి సరస్వతీదేవి కోపం వచ్చింది. ఆ కోపంలో నుండి వచ్చిన అగ్ని లోకాలను దహించేస్తుంటే ఇంద్రుడు ఇతర దేవతలందరూ ఆమెను శాంతింపచేయాలని వెళ్ళారు. ఆమె వారిని బంధించింది. లక్ష్మీ పార్వతులు ఆమెను శాంతింపచేయలేక త్రిపురాదేవిని ప్రార్థించారు. అప్పుడు త్రిపురాదేవి సరస్వతీదేవిని శాంతింపచేస్తూ ఇట్లా చెప్పింది. హర్యక్షుడనే ఒక బ్రాహ్మణుడు ఒక గొల్ల పిల్లని కానించి బలాత్కరించాడు. ఆమె ఏడుస్తూ ఉండగా నారదుడు వచ్చి హర్యక్షుడిని గొల్లవానిగా జన్మించమని శపించాడు. హర్యక్షుడు నారదుడిని వేడుకోగా సరస్వతీదేవిని శరణు వేడమని చెప్పి వెళ్ళిపోయాడు. హర్యక్షుడు సరస్వతీదేవిని ప్రార్థించగా, నీవు గొల్లవానిగా జన్మిస్తావు, నేను నీ కూతురిగా పుడతాను, వెంటనే నువ్వు పరమపదం పొందుతావు అని చెప్పావు. నీ అనుగ్రహం వల్ల నీ అంశతో గాయత్రీదేవి గొల్లపిల్లగా జన్మించింది అని చెప్పి త్రిపురాదేవి గాయత్రీదేవి యందు ప్రవేశించింది. అప్పుడు గాయత్రీదేవి 4 చేతులతో 3 కన్నులతో త్రిపురా స్వరూపంలోనికి వచ్చింది. ఆమెను దేవతలు స్తుతిస్తుండగా హర్యక్షుడక్కడికి వచ్చాడు. అతడిని ఉద్దేశించి, నీవు ద్వాపరయుగంలో నందగోపుడుగా పుడతావు, అప్పుడు నేను నీకు కూతురుగా జన్మిస్తాను. విష్ణువు అంశ అయిన శ్రీకృష్ణునికి చెల్లెలుగా జన్మిస్తాను. గోపికలు నన్ను పూజిస్తారు. నేను వింధ్యవాసినిగా ప్రసిద్ధి చెంది అందరినీ రక్షిస్తాను అని చెప్పి బ్రహ్మతో పాటు వెళ్ళిపోయిందా తల్లి. ద్వాపరయుగంలో నందుడు యశోదలకు కూతురుగా జన్మించింది. వసుదేవుడు దేవకికి పుట్టిన శ్రీకృష్ణుణ్ణి యశోద పక్కలో ఉంచి ఆమెకు పుట్టిన కుమార్తెను తీసుకొని వచ్చి మధురలో కంసుడికిచ్చాడు వసుదేవుడు. కంసుడు ఆ బాలికను చంపబోయాడు. ఆ బాలిక అతని శక్తినంతటినీ హరించేసింది. వింధ్యావాసిని రూపం ధరించింది. కంసుడిని శపించి అంతర్ధానమైంది. గోపికలు శ్రీకృష్ణుణ్ణి పతిగా చెయ్యమని కాత్యాయనుడు అనే మునిని వేడుకున్నారు. ఆయన అంబికను ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై, నీ పేరు మీద కాత్యాయనిగా వ్యక్తమవుతాను, నన్ను సేవించి కాత్యాయని వ్రతం చేసి వీరు శ్రీకృష్ణుని పతిగా పొందుతారని ఆ తల్లి చెప్పింది. గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుని సమాగమం పొందారు. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు నందుని ఇంట్లో రాక్షసులు గోపకన్యకలను బంధించడానికి ప్రయత్నించినప్పుడు యశోదాదేవి కాత్యాయనుడు ఆదేశించగా కాత్యాయనీదేవిని ప్రార్థించింది. ఆ తల్లి ప్రకటమై ఆ రాక్షసుల్ని సంహరించి వారందరినీ రక్షించింది. రామా, ఇప్పుడు చండికా వృత్తాంతం చెప్తాను విను. ఒకానొకప్పుడు శుంభనిశుంభులనే రాక్షసరాజులు తపస్సు చేసి ఏ పురుషుల వల్ల మరణం సంభవించకూడదని వరం పొందారు. ఆ బలగర్వంతో దేవతలను జయించి స్వర్గంలో ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ వెళ్ళగొట్టారు. వారందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వాళ్ళందరితో పాటు గంగానదీ తీరంలో త్రిపురాదేవిని ప్రార్థించాడు. అప్పుడు వారి ప్రార్థనలు విని పార్వతీదేవి అక్కడికి వచ్చి రాక్షసులను సంహరిస్తానని మాట ఇస్తున్నప్పుడు కోపంతో ఆమె నల్లగా మారిపోయింది. అప్పుడు ఆమె శరీరం నుండి
3 లోకాలను మోహింపచేసే చండిక బయటికి వచ్చింది. దేవతలు జయము జయము అని ఉత్సాహంగా అరిచారు. ఆ ప్రాంతానికి వేటకై చండు ముండు అనే 2 వచ్చారు. వాళ్ళు శుంభ నిశుంభులకి మంత్రులు. వాళ్ళు దేవతలు చేసిన శబ్దం విని అక్కడికి వచ్చారు. వీళ్ళని చూసి, ఈ చండముండులను చూసి దేవతలందరూ పారిపోయారు. అప్పుడు అక్కడే ఉన్న మహాసౌందర్య రాశి చండికను చూశారు. ఎవరు? చండు ముండు. ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపడి వాళ్ళు శుంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళి చండికను గురించి చెప్పారు. శుంభుడు ఆమెను కోరుతూ దూతను పంపించాడు. అప్పుడు ఆ తల్లి, నేను రాక్షసులను చంపాలనే నిశ్చయంతోనే ఉన్నాను. మీ రాజు యుద్ధంలో నన్ను జయిస్తే ఆయనకు భార్యనవుతానని చెప్పి పంపించింది. అప్పుడు రాక్షసులు చండిక మీదికి యుద్ధానికి వచ్చారు. విష్ణుమూర్తి చండికకు సింహవాహనమయ్యాడు. సింహవాహనం మీద వచ్చిన చండిక శుంభ నిశుంభులని సంహరించింది. కాళి చండముండులను హతమార్చింది. చండిక వాహనమైన సింహం రాక్షస సైన్యాన్ని తినేసింది. ఆ తర్వాత కాలంధాజులనే రాక్షసులు తపస్సు చేసి పురుషుల వల్ల గాని స్త్రీ స్వభావం గల స్త్రీల చేత గాని ఓడిపోకూడదని వరం పొంది స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. దేవతలు త్రిపురాదేవిని ప్రార్థిస్తుండగా రాక్షసులు దేవతల మీదికి యుద్ధానికి వచ్చారు. ఆ తల్లి హుంకరించగానే రాక్షసులు స్పృహ కోల్పోయారు. దేవతలు ఆమెను గొప్పగా స్తోత్రం చేస్తుండగా ఆమె నుండి క్రోధరూపిణి అయిన కాళికాదేవి బయటికి వచ్చింది. కాళికాదేవి స్త్రీ స్వభావమైన సిగ్గును వదిలి దిగంబరంగా ఉంది. నాలుక వేలాడుతోంది. 4 భుజాలున్నాయి. రాక్షసులను తినేస్తూ మద్యం తాగుతూ వాళ్ల తలలను మెడలో దండగా వేసుకుంది. రాక్షసులందరినీ చంపేసింది. బ్రహ్మ మొదలైన దేవతలు ఆమెను స్తోత్రం చేసి ప్రసన్నం చేసుకున్నారు. ఆమె, నా విగ్రహాన్ని పూజించే వాళ్లకు సర్వ కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి వెళ్ళిపోయింది. రామా, ఇంకా నీకు దుర్గాదేవి చరిత్రను చెప్తాను విను. దుర్గతి నుండి రక్షిస్తుంది కనుక దుర్గా అని పేరు. ఒకప్పుడు మహిషాసురుడనే రాక్షసుడు తపశ్శక్తితో స్వర్గాన్ని జయించి ముల్లోకాలకి అధిపతి అయినాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు త్రిపురాదేవిని ప్రార్థిస్తుండగా వారి మీదికి రాక్షసులు యుద్ధానికి వచ్చారు. అప్పుడు దేవతలందరూ, అష్టదిక్పాలకులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు తమ తేజస్సుల నుండి ఒక భాగాన్ని తీసి కుప్పగా వేశారు. ఆ తేజస్సు కుప్పలో నుంచి త్రిపురాదేవి దుర్గాదేవి రూపంతో ప్రకటితమైంది. అన్ని ఆయుధాలు తీసుకుని సింహంపై బయలుదేరి మహిషాసురుడిని, అతని కుమారులని, మనవళ్ళని కూడా సంహరించింది దుర్గాదేవి. త్రిపురాదేవి రూపాలలో లలితాదేవి చాలా గొప్పది. ఆమె గురించి చెప్పమని అగస్త్యుడు విష్ణువును అడిగాడు. విష్ణుమూర్తి హయగ్రీవుడికి ఆ పని అప్పగించాడు. అప్పుడు హయగ్రీవుడు అమ్మవారి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి లక్ష్మీదేవి దూత మాణిక్యశేఖరుడు గంగలో కొట్టుకుపోతున్న ఒక కిన్నర స్త్రీని కాపాడాడు. ఆమె అందం చూసి ఆమె శరీర స్పర్శ వల్ల కామంతో ఆమెను పొందాలని కోరాడు. అప్పుడు ఆమె, నువ్వు నన్ను రక్షించావు కనుక నువ్వు నా తండ్రివి, అందువల్ల నువ్వు నన్ను కోరకూడదు అని చెప్తున్నా వినకుండా ఆమెను పట్టుకున్నాడు. ఆ కిన్నెర స్త్రీ రక్షించమని పెద్దగా అరిచింది. లక్ష్మీదేవి అక్కడికి వచ్చి రాక్షసుడివి అవ్వు అని అతడిని శపించింది. అతడు క్షమించమని ప్రార్థించాడు. నువ్వు రాక్షసుడివైనా సకల లోకాలు నీ అధీనంలో ఉంటాయి, అన్ని భోగాలు ఉంటాయి, త్రిపురాదేవి చేతిలో మరణించి శాపం నుండి విముక్తి పొందుతావు అని చెప్పింది లక్ష్మీదేవి మాణిక్యశేఖరుడికి. శివుడు కాముడిని దహించి భస్మం చేశాడు. ఆ భస్మాన్ని ముద్దగా చేసి ఆట బొమ్మగా తయారు చేశాడు గణపతి. ప్రాణం పోశాడు
శివుడు పార్వతి కోరిందని. మాణిక్యశేఖరుడు అప్పుడు దాని నుండి శిశువుగా జన్మించాడు, రాక్షసుడయ్యాడు. వాడు దేవతల సంపదలను చూసి అసూయపడ్డాడు. గంగా నదీ తీరంలో శివుణ్ణి గురించి తపస్సు చేసి అందరినీ తను జయించాలని, అన్నింటినీ పుట్టించే శక్తి కావాలని, చావు లేకుండా వరాన్ని కోరాడు. అందుకు శివుడు ఒప్పుకోలేదు. అతడింకా తీవ్రంగా తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, తల్లి గర్భం నుండి పుట్టేవారి వల్ల కానీ, అస్త్రశస్త్రముల వల్ల కానీ నీకు చావు లేదు అని వరం ఇచ్చాడు. అతడు మాణిక్యశేఖరుడు పాతాళానికి రాజయ్యాడు. రాక్షసులు స్వర్గాన్ని జయించమని అతన్ని కోరారు. అప్పుడు బ్రహ్మ వచ్చి, భూలోకంలో నువ్వు ఉండు, స్వర్గంలో దేవతలను ఉండనివ్వు, వారితో సఖ్యంగా ఉండు అని నచ్చజెప్పాడు. అయితే నాకు శచీదేవిని, నందనవనాన్ని అప్పచెప్పమని దేవతలకు చెప్పు అన్నాడు అతడు. అప్పుడు బ్రహ్మకు కోపం వచ్చి, ఛీ, నువ్వు భండుడివిగా అవ్వు అని చీత్కరించాడు. ఆ తర్వాత అతడు 3 లోకాలను ఆక్రమించి దేవతలను బరువులు మోసే కూలీలుగా మార్చాడు. ఉగ్రకర్ముడు మొదలైన వాళ్ళని దిక్పాలకులుగా చేశాడు. ఇందుకు తారకుడనే రాక్షసుడు సంతోషించి తన 4 తమ్ముళ్ళని భండాసురునికి తమ్ముళ్ళుగా చేశాడు. భండాసురుడు కూడా వాళ్లను సంతోషంగా స్వీకరించి విశుక్రుడు అనే సోదరుణ్ణి భూలోకానికి అధిపతిని చేశాడు. విషంగుణ్ణి పాతాళానికి అధిపతిని చేశాడు. భండాసురుడికి భయపడి శచీదేవి గౌరీదేవిని శరణు వేడింది. భండాసురుడు శచీదేవిని ఇమ్మని కైలాసానికి వచ్చాడు. గణేశ్వరుడు అతడి సైన్యాన్ని మట్టుపెట్టాడు. గౌరీదేవి భండాసురుణ్ణి హుంకారంతో బంధించింది. అతన్ని చంపబోతుంటే బ్రహ్మ వచ్చి అతడికిచ్చిన వరాల గురించి చెప్పి ఆమెను ఆపాడు. ఇక్కడికి వస్తే మళ్ళీ నాశనమైపోతావు పో అని వదిలేసింది ఆ తల్లి. తర్వాత దేవతలందరూ హిమాలయాల దగ్గర పెద్ద యాగం చేశారు. అందులో నుంచి త్రిపుర ఉద్భవించింది. ఆమెయే లలిత. ఆమె దేవతలకు అభయాన్నిచ్చింది. ఆ విషయం తెలిసి రాక్షసుల గురువు శుక్రాచార్యుడు దేవతలతో సఖ్యతగా ఉండమని భండాసురుడికి చెప్పాడు. అతడు గురువు మాటలు లెక్క చేయకుండా దేవతలపై దాడి చేశాడు. అమ్మవారు జ్వాలామాలిని అనే ఒక శక్తిని ప్రయోగించి దేవతలను సంరక్షించింది. ఆ అగ్నిజ్వాలల్లో దేవతలు నశించారని, వారి చుట్టూ రక్షణ వలయమే వారిని దహించిందని భ్రమించి భండాసురుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత నారదుడు ఒకసారి భండాసురుడి దగ్గరికి వచ్చినప్పుడు జ్వాలామాలిని శక్తి గురించి అడిగాడు అతడు. అప్పుడు నారదుడు లలితాదేవి అవతరించడం, జ్వాలామాలిని శక్తి దేవతలను సురక్షితంగా ఉంచటం గురించి చెప్పాడు. లలితాదేవి కామేశ్వరునికి భార్య అయ్యింది. లలితాదేవి కామేశ్వరునికి అంటే పరమేశ్వరుడికి భార్య అయ్యింది. దండిని, మంత్రిని మొదలైన శక్తులను పుట్టించి సైన్యాన్ని సిద్ధం చేసుకోమని యుద్ధానికి సిద్ధమై ఉన్నది. భండాసురుడు పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చాడు. ఆ రాక్షసుల సైన్యాన్ని చూసి 8 ఏండ్ల బాల అనే మహాశక్తి దైత్య సేనాధిపతులను సైన్యాన్ని జయించి విషంగుణ్ణి మూర్ఛపోయేటట్లు చేసింది. వాళ్ళు మూర్ఛ నుండి కోలుకొని భయంకరంగా యుద్ధం చేశారు. కామేశ్వరి అనే శక్తి స్వరూపిణి విష్ణుమాయ అనే అస్త్రంతో విషంగుణ్ణి బంధించి లలిత అమ్మవారి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆ తల్లి వాడిని విడిచిపెట్టింది. వాడు విశుక్రుడి దగ్గరికి వెళ్ళి దుఃఖించాడు. విషంగుణ్ణి ఓదార్చి విశుక్రుడు
దేవతలపై గెలవడానికి విఘ్నయంత్రం అనే యంత్రాన్ని ప్రయోగించడానికి నిశ్చయించాడు. దానికి భండాసురుడు ఆమోదించాడు. ఆ యంత్రానికి నానావిధ పూజలతో మంత్రాలతో శక్తివంతం చేసి విషంగుడికి ఇచ్చాడు. అమ్మవారి సైన్యం చుట్టూ అగ్నిజ్వాలలు సంరక్షిస్తున్నాయి. విషంగుడు అగ్నిజ్వాలలపై నుండి గాలిలోకి ఎగిరి ఆ యంత్రాన్ని అమ్మవారి శక్తి సైన్యం పైన వేశాడు. ఆ యంత్రం ప్రభావం వల్ల అమ్మవారి శక్తి సైన్యానికి నిద్ర బద్ధకం ఆవరించాయి. యుద్ధం చెయ్యడానికి ఆసక్తి లేదని వారు చెప్పారు. అమ్మవారి సేనాధిపతులు దండిని మంత్రిని లలిత అమ్మవారి దగ్గరకు వచ్చి ఈ విషయం వివరించారు. అమ్మవారు దీనికి కారణం గ్రహించింది. వెంటనే నవ్వుతూ కామేశ్వరుని ముఖం వైపు చూసి గణేశ్వరుని సృష్టించి ఆ విఘ్నయంత్రాన్ని నాశనం చెయ్యమని ఆజ్ఞాపించింది. గజాననుడు దంతంతో ఆ యంత్రాన్ని ధ్వంసం చేశాడు. అమ్మవారి శక్తి సైన్యాలకు ఉత్సాహం వెల్లువెత్తింది. విఘ్నేశ్వరుడు గజాసురుణ్ణి, బాలా అమ్మవారు భండాసురుడి పుత్రులను, దండిని, విషంగుణ్ణి, మంత్రిని, విసుక్రుణ్ణి సంహరించారు. అందరినీ పోగొట్టుకున్న దుఃఖంలో మరింత కోపంతో శక్తి సైన్యం మీదకొచ్చాడు భండాసురుడు. అమ్మవారితో యుద్ధం చేస్తూ మధుకైటబాదుల వంటి విష్ణు శత్రువులను, అంధకాసురుడి లాంటి శివశత్రువులను సృష్టించాడు వాడు. అది గమనించిన అమ్మవారు దశావతారాలను, శంకరుడి అంశలను సృష్టించి ఆ రాక్షసుల మీదికి వదిలింది. ఎంతమంది రాక్షస సైన్యం మరణిస్తున్నా మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాడు భండాసురుడు. అప్పుడు అమ్మవారు పాశుపతాస్త్రం వేసి రాక్షసులందరినీ నాశనం చేసింది. కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి భండాసురుణ్ణి సపరివారంగా భస్మం చేసింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ లలిత అమ్మవారికి నమస్కరించి స్తోత్రాలు చేశారు. వారు మేరు పర్వత శిఖరంలో అమ్మవారికి శ్రీపురాన్ని నిర్మించి అమ్మవారిని అక్కడే ఉండమని కోరారు. దేవతలందరూ జయము జయము అని నినదిస్తుంటే ఆ తల్లి శ్రీపురాన్ని చూసి సంతోషించి అందులోకి ప్రవేశించింది. ఆ విధంగా శ్రీపురంలోకి ప్రవేశించింది ఆ తల్లి. బ్రహ్మ, వశిష్ఠుడు మొదలైన మహర్షులు బ్రహ్మవారిని సింహాసనం మీద కూర్చుండబెట్టారు. బృహస్పతి సకల లోకములకు సామ్రాజ్ఞి అయిన ఆ శ్రీమాతను అభిషేకించాడు. ఆ తల్లి లోకపాలనం చేస్తూ అక్కడ ప్రకాశిస్తున్నది. ఆ శ్రీపురం త్రిపురోపాసకులకు తప్ప ఇతరులకు కనిపించదు. అందువల్ల ఓ అగస్త్య, నీవు నీ భార్య లోపాముద్ర నుంచి దీక్ష తీసుకొని లలితాదేవిని ఉపాసించు అని హయగ్రీవుల వారు అగస్త్య మహర్షికి చెప్పారు. హయగ్రీవుడు చెప్పినట్లు అగస్త్య మహర్షి త్రిపురాదేవి ఉపాసన చేసి శ్రీపురంలో స్థానం సంపాదించుకున్నాడు. బ్రాహ్మణులకు ఉపనయనంలాగా త్రిపురోపాసకులకు దీక్ష తీసుకోవడం అతి ముఖ్యం. ఉత్తమ గతులను పొందుతారు. వేదము అంటే అర్థం త్రిపుర అనే. కాబట్టి త్రిపురాంబను సాక్షాత్కారం చేసుకోవాలంటే మార్గం వేదమే. అందుకే పరమేశ్వరుడు వేదముల నుండి పురాణాలను, ఆగమములను సృజించాడు. లోకాన్ని ఉద్ధరించాలనే మహర్షులు ఆగమాలలో తంత్రశాస్త్రాన్ని ప్రతిష్ఠించారు. వేదాలు, ఆగమాలలో సిద్ధంగా ఉన్న మంత్ర, యంత్ర, పూజా విధానాలతో కూడిన భాగాన్నే తంత్రశాస్త్రం అంటారు. తంత్రశాస్త్రంలో ఉపాస్య దైవం త్రిపుర. ఇప్పుడు